ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. 2వ రాజుల గ్రంథం నుండి మనం దేవుని వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము 2వ రాజులు 9వ అధ్యాయము 14 నుండి 26వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 22వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడగగా, యెహూ నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చుననెను. యెహోరాము రథం త్రిప్పి అహజ్యా ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయాను. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణం అతని గుండె గుండా దూసుకుపోయాను. కనుక అతడు తన రథమునందే ఒరిగెను. నేటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా రాజైన యెహోరాము మరణం, ద డెత్ ఆఫ్ కింగ్ జోరామ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యెహూ రాజైన తర్వాత దేవుని చిత్తానుసారంగా అతడు అభిషేకించబడిన తర్వాత అతను త్వరగా తన రథాన్ని సిద్ధం చేసుకొని తన రథం ఎక్కి యోరాము ఉన్నటువంటి ఇజ్రాయేలుకు వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం. ఇజ్రాయేలుకు వస్తున్నది యెహూ అని కావలివాడు నిర్ధారించినప్పుడు యెహోరాము అతన్ని ప్రత్యక్షంగా కలవడానికి వెళ్ళాడు. వారు నాబోతు పొలంలో కలుసుకున్నప్పుడు అక్కడ యెహోరాము యెహూని నువ్వు సమాధానంతో వస్తున్నావు అని అడిగాడు. దానికి యెహూ ఖచ్చితంగా సమాధానం కాదు కానీ తీర్పు వారిపైకి వస్తుందనే విషయాన్ని అతను తెలియజేశాడు. ఆ సమయంలో యెహోరాము తాను పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు యెహూ వేగంగా బాణం విసిరి అతన్ని చంపినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం. యెహోరాము శరీరము నాబోతు పొలంలో విసిరివేయబడింది. ఆహాబు ఇంటివారి పాపాల కొరకు ప్రవచనం ఏలియా ఏదైతే ముందు చెప్పాడో దాన్ని యెహూ నెరవేర్చినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనించినప్పుడు 25 నుండి 26 వచనాల్లో దేవుడు ఎవరైతే పాపం చేస్తారో పాపం యొక్క జీతము దాన్ని లెక్కించి నిర్ధారించేటువంటి వాడు, పాపానికి తగినటువంటి శిక్షను ఆయన వేస్తాడనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు ఆహాబుపై చెప్పినటువంటి తీర్పును అతని కుమారుడైన యెహోరాము ద్వారా నెరవేర్చాడు. ఆహాబు ఇంటిపై దేవుని యొక్క తీర్పు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు పునరుద్ధరణ తీసుకొస్తుందని, న్యాయాన్ని స్థాపించడానికి అదొక అవసరమైన చర్య అనేది మనం గమనించవచ్చు. ఎందుకనగా దేవుడు ఆ చెడు చేసినటువంటి ఆహాబు కుటుంబానికి ఆయన తీర్పు తీర్చాడు. ఇశ్రాయేలు ప్రజల్ని పునరుద్ధరించడానికి ఆయన అవసరమైనటువంటి చర్యలు ఆయన తీసుకున్నట్లుగా దేవుడు వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటనగా, దేవుడు పాపాన్ని ఎప్పుడు కూడా చూసి చూడనట్లు ఉండాడు, లేదా దేవుడు అమాయకులను ఆయన దాటిపోడు. అమాయకుల పట్ల ఎవరైతే నిర్దోషిగా ఉంటారో వారిని తప్పకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. పాపం చేసినటువంటి వారికి తన తీర్పు వారి మీద తెస్తాడనేది వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని ఆలోచిస్తే 22వ వచనం ప్రకారం ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సమాధానాన్ని ఆశించలేరనే విషయాన్ని గుర్తించాలి. యెహోరాము ఆహాబు కుటుంబీకులు దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ సమాధానాన్ని ఆశిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ సమాధానాన్ని ఆశించలేం. తప్పుగా సమాధానాన్ని ఆశించినటువంటి యెహోరామును యెహూ మందలించాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి ఆహాబు ఇంట్లో సమాధానానికి చోటే లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా తిరిగితే మనం సమాధానంగా ఉండలేమని. మనం మన పొరుగువారి శాంతిని విచ్ఛిన్నం చేయడం ద్వారా దేవుని హృదయాన్ని మనం గాయపరిచి, దేవుని హృదయాన్ని మనము ఆయాసపరిచి మనం సమాధానంగా ఉండలేమనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. శాంతికి భంగం కలిగించేటువంటి చర్యలకు మనం పాల్పడకుండా అలాంటి చర్యలను మనం మానివేసి మన సమాజం యొక్క సమాధానానికి, శాంతికి మనం
సహాయపడాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. దేవుడు మన జీవితాల్ని సమాధానంతో నింపాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన దేవునితో సరి అయినటువంటి సంబంధం కలిగి జీవించినట్లయితే ఆయన ఇచ్చేటువంటి శాంతిని, ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేసినట్లయితే ఆ సమాధానం మనకు దొరకదు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవునికి, ఆయన చిత్తానికి తగినట్లుగా ఆయన వాక్యాన్ని తెలుసుకొని దానికి అనుకూలంగా మన జీవితాన్ని మనం నడిపించుకున్నట్లయితే దేవుడిచ్చేటువంటి సమాధానం మనం అనుభవించగలుగుతూ ఉంటాం. ఆహాబు కుటుంబము, యెహోరాము వీరంతా కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా దేవుని సమాధానాన్ని పొందలేకపోయారు. ఈ రోజున మన జీవితాలు ఎలా మనం జీవిస్తున్నామో ఒకసారి పరీక్షించాలనేది ఈ లేఖన భాగం మనకి జ్ఞాపకం చేస్తుంటుంది. దేవుడు తప్పకుండా తీర్పు తనకు వ్యతిరేకంగా జీవించిన వారి మీదకి తెస్తాడనే విషయాన్ని గుర్తుంచుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు మనం తిరిగితే దేవుని సహాయాన్ని మనం పొందగలుగుతాం, దేవుని కృపను మనం అనుభవించగలుగుతాం. కాబట్టి మన జీవితంలో మనం సమాధానం కొరకు దేవుని వేడుకోవాలి, సమాజం యొక్క శాంతి కొరకు మనం ప్రయాసపడాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేసినట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకే స్తోత్రాలు. స్వార్థపూరితమైన తప్పుడు సమాధానం మేము కోరుకోవడానికి కాకుండా ప్రభా, మేము మీతో మరియు పొరుగువారితో సమాధానం నెలకొల్పే విధంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.